హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయరని అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ మీకు వీడియోలో కూడా బాత్ సాల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మోస్ట్‌లీ వినడానికే ట్రై చేయండి. సో, మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ నేనైతే క్రిస్టల్స్ సెల్ చేస్తున్నాను. ఈ ఇయర్‌లోనే అది కూడా మేము స్టార్ట్ చేసాం. సో, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో, పర్చేస్ చేసిన వాళ్ళు యూజ్ చేసి, మళ్ళీ వాళ్ళు ఒక పాజిటివ్ రిజల్ట్‌ని చూడడం వల్ల మళ్ళీ, మళ్ళీ ఆర్డర్ చేస్తున్న వాళ్ళైతే చాలా మందున్నారు. సో, ఆ క్రిస్టల్స్ ఏంటంటే వాళ్ళని హీల్ చేయడం కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడం కానీ, వాళ్ళలో ఒక పాజిటివిటీని క్రియేట్ చేయడం కానీ, ఇలా చాలానే జరుగుతున్నాయి. సో, టైమ్ టు టైమ్ చాలా మంది కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా నాకు చెప్తున్నారు. ఈవెన్ అవి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రివ్యూస్‌గా కూడా పోస్ట్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్‌లో నాకు పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు కానీ, బట్ ఇన్‌స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో, అది పక్కన పెట్టేస్తే, ఇంతకు ముందు కూడా చాలా సార్లు నేను వాటర్‌లో సాల్ట్ వేసుకొని బాత్ చేయండి. దానివల్ల ఆరా క్లెన్స్ అవుతుంది అని బ్రీఫ్‌గా చెప్తూ ఉండేదాన్ని. బట్ నాకేమనిపించింది అంటే, మేబీ ఇంటెన్షనల్ బాత్ సాల్ట్స్ కూడా లాంచ్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది. అంటే మీరు అనుకోవచ్చు, మరి క్రిస్టల్‌కి, బాత్ సాల్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఏదో ఒకటే యూజ్ చేస్తే సరిపోతుందా? లేకపోతే 2 యూజ్ చేయొచ్చా అని. యాక్చువల్‌గా క్రిస్టల్ ఏంటంటే ఒక కంపానియన్‌లా యూజ్ అవుతుందండి. ఆఫ్‌కోర్స్ క్రిస్టల్ ఏంటంటే మన ఎనర్జీ అండ్ మన సరౌండింగ్స్ ఎనర్జీ పిక్ చేసుకోవడంతో పాటు మన సిట్యుయేషన్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి, మనని హీల్ చేయడానికి ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తాను. సో, డెఫినిట్‌గా క్రిస్టల్ వైస్ అయితే అదొక కంపానియన్. దాన్ని రీప్లేస్ చేయడం అంటూ జరగదు. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇండివిడ్యువల్ కూడా వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి అట్‌లీస్ట్ వాళ్ళు ఒక్క క్రిస్టల్ వేర్ చేసినా సరే, వాళ్ళు ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. అందులో నో డౌట్. అది పక్కన పెట్టేస్తే, సో, బాత్ సాల్ట్స్ రోల్ ఏంటి అంటే, ఇప్పుడు మన లైఫ్‌లో మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఇలా మనం ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడైనా ఆర్ మనం ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడైనా జనరల్‌గా మన ఎనర్జీస్ అనేవి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇంతకు ముందు నేను చెప్పాను. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఎవరైనా హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా మనం కూడా ఎక్కడో కాన్ఫిడెంట్‌గా, పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. అదే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్న కొంచెం నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా అక్కడ కూడా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కాబట్టి మనం ఏంటంటే ఆ రోజంతా కొంచెం స్ట్రెస్ ఔట్ అవ్వడం కానీ, మూడ్ ఆఫ్‌లో ఉండడం కానీ, ఆర్ మూడ్ స్వింగ్స్ బేసిక్‌గా రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇది టైమ్ టు టైమ్ ప్రతి వాళ్ళ లైఫ్‌లో జరుగుతుంది. ఎక్కువ ఎవరైతే పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫెషన్‌లో ఉంటారో, అంటే అందరూ అలా అవ్వకపోవచ్చు. బట్ కొంతమందేంటంటే ఖచ్చితంగా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అనే కాదు, మనకి నచ్చని వాళ్ళతో కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. అలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఉంటాం. డే టు డే లైఫ్‌లో ఇలా చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరగడం వల్ల మన ఆరిక్ ఫీల్డ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో, అది వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలోనేంటంటే మనకి కొంచెం నెగెటివ్ థాట్స్ రావడం కానీ, మనం వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలా రకరకాల సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఇది వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అయితేనే జరుగుతుంది అని కాదు. కొన్ని సిట్యుయేషన్స్‌లోని మనం ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ టఫ్‌గా ఉన్నప్పుడు, మనం అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, మన యాక్టివిటీస్‌లో కూడా కొంచెం ఆ నెగటివిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో, జనరల్‌గా ఈ బాత్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన ఆరాని మనం స్ట్రాంగ్ చేసుకోవడం కానీ, మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తాను. సో, ఇది తక్కువ కాదు. క్రిస్టల్స్ అండ్ బాత్ సాల్ట్స్ 2 ఈక్వలేనండి. దేని పర్పస్ అది సర్వ్ చేస్తుంది. సో, మీరు చూసినట్టయితే నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాత్ సాల్ట్స్ ఇక్కడ పెట్టాను. సో, అంటే ఇంటెన్షనల్ బాత్ సాల్ట్స్ అని ముందే నేను చెప్పాను. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్‌లో మనం ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకొక ఇంటెన్షన్ ఉంటుంది. సో, ఆ ఇంటెన్షన్ ప్రకారం మనం ఏంటంటే బాత్ సాల్ట్స్ కూడా కస్టమైజ్ చేయడానికి అవుతుంది. అలా కస్టమైజ్ చేసినవే ఈ బాత్ సాల్ట్స్. సో, మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ బాత్ సాల్ట్ ఉంది కదా! ఇదేంటంటే లవ్‌ని అట్రాక్ట్ చేసుకునే బాత్ సాల్ట్ అండి. అంటే ఇక్కడ నేనొకటి చెప్తాను. ఈ బాత్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఏదో రీయూనియన్ జరిగిపోతది, మ్యారేజ్ జరిగిపోతది కాదు. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదైనా సఫరింగ్ ఉంది. సో, రిలేషన్‌షిప్ వైస్ థాట్స్ అనేవి స్టేబుల్‌గా లేవు. ఎనర్జీస్ ఎందుకో బ్యాలెన్స్‌డ్‌గా లేవు.
సో మీరు ఎంత మెడిటేషన్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, ఇంకే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నా, స్టిల్ క్రిస్టల్స్ వేర్ చేస్తున్నా ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఆ టైంకి అయితే కొంచెం పాజిటివ్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉండగలుగుతున్నారు. కానీ మళ్ళీ ఈ సిట్యుయేషన్ కోసం ఆలోచించినప్పుడు మీకు చాలా స్ట్రెస్ వస్తుంది. ఆర్ ఆ పర్సన్‌తో మాట్లాడుతుంటే మీరు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే సింగిల్‌గా ఉన్నారు. అసలు మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారా? రారా? అని ఇలా మీరు ఫీల్ అవుతున్నారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఈ బాత్ సాల్ట్‌ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఆరా స్ట్రాంగ్ అవ్వడంతో పాటు కొంచెం వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయని చెప్తాను. ఎందుకంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పాజిటివ్‌గా ఫీల్ అవుతారండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అలాంటప్పుడు నేచురల్‌గా పాజిటివిటీ అనేది అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇది నేను ఒక శాంపుల్‌కి మీకు చూపిస్తున్నాను అంతే. ఓన్లీ ట్రూ లవ్ అట్రాక్ట్ చేసుకోవడం అనే కాదు. కొంతమంది లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే థర్డ్ పర్సన్స్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంటది. సో, థర్డ్ పర్సన్స్ ఇంటర్ఫియరెన్స్ వల్ల చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్‌లో మెయిన్ సఫరింగ్స్ కానీ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఒక టైప్ బాత్ సాల్ట్ ఉంటుంది. సో, ఈవెన్ ఈ సెకండ్ బాత్ సాల్ట్ కూడా మీరు చూసినట్టయితే ఇది బిజినెస్ గ్రోత్ కోసం అని చెప్పి కస్టమైజ్ చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ మంచిగానే చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎంత కష్టపడినా, కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు అనిపిస్తది. ఆర్ ఇంకా ఎక్కడో వాళ్ళేదో ల్యాక్ అవుతున్నారు. ఇంకా ఏదో అంటే చేంజెస్ రావాలి. బట్ ఏంటి అనుకోని కొంత స్ట్రెస్ ఔట్ అయ్యి కొంచెం అంటే ఈ సిట్యుయేషన్‌లోని వీక్‌గా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళేంటంటే రోజులో చాలా మందిని మీట్ అవ్వడం కానీ, చాలా మందితో మాట్లాడడం కానీ అలా కూడా జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కాబట్టి, వాళ్ళ ఆరా అనేది వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి కస్టమైజ్ చేసిందండి ఇది. అండ్ మీరు ఇది కానీ చూసినట్టయితే కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి ఫుట్ పెయిన్ ఉంటుంది. సో, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో, ఇలాంటి పెయిన్స్ ఇలా ఫిజికల్‌గా కొంత స్ట్రగుల్ అవుతున్న వాళ్ళేంటంటే, ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఒకటి మాత్రం చెప్తాను. ఇది బాత్ సాల్ట్ లాగే కాదండి. ఫుడ్ స్పా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఇంటెన్షనల్ బాతింగ్ సాల్ట్స్ అన్నప్పుడే ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, సిట్యుయేషన్ వైస్ అయితే కస్టమైజ్ చేయడం జరుగుతుంది. వీటిలోనేంటంటే హెర్బ్స్ కానీ, సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ యూజ్ చేయడం జరుగుతుందండి. సో, ప్రతిది కూడా ఆర్గానిక్కే. ఎవరు కూడా దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్ బాతింగ్ సాల్ట్స్ కోసం ఎవరైతే నాకు కాంటాక్ట్ చేస్తారో, సో, ప్రతి డీటెయిల్ తీసుకున్న తర్వాత వాళ్ళ సిట్యుయేషన్ పూర్తిగా అర్థమైన తర్వాతే వాళ్ళకి కస్టమైజ్ చేయడం జరుగుతుంది. ఇవేవి కూడా బల్క్‌లో మేము ప్రొడ్యూస్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇండివిడ్యువల్ సిట్యుయేషన్‌కి కూడా బాతింగ్ సాల్ట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. అంటే అందరికి సేమ్ ఉండదు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా మీకొక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఇంకొక పర్సన్‌కి ఇంకొక సిట్యుయేషన్ ఉండొచ్చు. అంటే వాళ్ళు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అవ్వచ్చు. మీది నో కాంటాక్ట్ సిట్యుయేషనే అవ్వచ్చు. కానీ అక్కడికక్కడే మీ ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్, సిట్యుయేషన్ ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే ఇవి కస్టమైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అందుకే అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ ఇవి రెగ్యులర్‌గా కూడా చెయ్యమండి. మూన్ ఎనర్జీస్ బట్టి చెక్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో, డెఫినెట్‌గా వీటికి సరిపోయిన కేర్ అయితే తీసుకొనే చేస్తాం. సో, అందుకే ఈ ఇంటెన్షనల్ బాతింగ్ సాల్ట్స్ కూడా స్పెషలే. ఓన్లీ క్రిస్టల్సే కాదు. ఇఫ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దీని కోసం నేను మాట్లాడతాను. బట్ నేనేంటంటే అఫీషియల్‌గా ఇవి లాంచ్ చేశాను కాబట్టి, మీలో చాలా మందికి మేబీ బాత్ సాల్ట్స్ కోసం తెలీదు కాబట్టి, ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి అని ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ చాలా మందికి తెలుసు. బాత్ సాల్ట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, క్రిస్టల్స్‌తో బాత్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, స్పిరిచ్యువల్ పర్సన్స్‌కైతే ఇది అవేర్‌నెస్ ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి నేనింత క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. నేను చెప్పాను కదండీ! ఇది ఒక్క సిట్యుయేషన్‌కనే కాదు. ఇప్పుడు మీకు కెరియర్‌లో బ్లాకేజెస్ ఉండొచ్చు. మీలాంటి వాళ్ళది ఒక సిట్యుయేషన్. ఇప్పుడు మీలో కొంతమందికి ఈవిల్ ఐ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఆర్ మీలో కొంతమందికి ఫినాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఉండొచ్చు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది కాబట్టి సిట్యుయేషన్ వైస్ వాళ్ళకి కస్టమైజ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. నేను క్రిస్టల్స్ సెల్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పాను. బాత్ సాల్ట్ సెల్ చేస్తున్న రోజు కూడా ఇదే చెప్తున్నాను. అదేంటంటే ఒక క్రిస్టల్ కానీ, ఒక బాత్ సాల్ట్ కానీ యూజ్ చేయగానే జాబొచ్చేస్తది. ఆర్
బిజినెస్ లో సక్సెస్ వచ్చేస్తది, మ్యారేజ్ అయిపోతది, రీయూనియన్ జరిగిపోతది. ఇలాంటివైతే నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే వాటి పర్పస్ అనేది డిఫరెంట్ అండి. సో, అలాంటి స్ట్రాటజీస్ వీటికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది అని. అందుకే చాలా మంది రిపీటెడ్‌గా వచ్చి పర్చేస్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, అలాగే బాత్ సాల్ట్స్ కూడా మీ లైఫ్‌నయితే చేంజ్ చేస్తుంది. మీ లైఫ్‌లోని మీరు ఎక్కడైతే స్ట్రగులు, కొంత నెగెటివిటీ, స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారో అలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్తాను. ఆఫ్‌కోర్స్ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి ఇది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే సాల్ట్ అనేది నెగెటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది అని. అలాంటిది ఇంటెన్షనల్ బాత్ సాల్ట్ అనేది ఇంకా పవర్‌ఫుల్ అండి. సో, అందుకే నేను మీకు ఒకటే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిట్యుయేషన్ అండ్ ఫిజికల్ కండిషను క్లియర్‌గా చెప్పిన తర్వాత మేమేదైనా చేయడం జరుగుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ కావాలి అనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! డిస్క్రిప్షన్ బాక్స్‌లో డీటెయిల్స్ ఉంటాయి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మాట్లాడతాను. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ బాతింగ్ సాల్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూద్దాం అసలేంటి పరిస్థితి అని. సో, మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, కర్కాటక, తుల, మకర రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, కన్య, ధనుస్సు, మీన రాశి ఉన్నాయండి. సో, మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, కర్కాటక, తుల, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, యాక్చువల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడు నేను 4 కార్డ్ సెట్స్ పెట్టి చేసేదాన్ని. బట్ ఈ రోజైతే 3 కార్డ్ సెట్స్ పెట్టాను. బట్ స్టిల్ ఈ 4 రాసులు వారు ఎవరైతే ఉన్నారో మీదేంటంటే కార్డినల్ సైన్స్ అంటారండి. అంటే ఈ సైన్స్ న్యూ బిగినింగ్స్‌ని కానీ, స్టార్ట్‌ని కానీ ఇండికేట్ చేస్తాయన్నమాట. సో, ఆ బేసిస్‌లో అరేంజ్‌మెంట్ చేశాం కాబట్టి అసలు చూద్దాం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2026 ఎలా ఉంటుంది? అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ మంత్ మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆర్ ఏదైనా కొత్త జాబ్ ట్రై చేసుకోవాలి ఆర్ ఇంకేదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ మంత్ థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి టైం అండి. గ్రోత్ కనిపిస్తుంది, సక్సెస్ ఉంటుంది అండ్ ఫాస్ట్‌గా కూడా సక్సెస్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈవెన్ బిజినెస్ అనే కాదు, ఇప్పుడు మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది. సో, మీరు ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, మీకేదైనా కొత్తగా చేయాలి అనిపిస్తుంది. మీ లైఫ్‌లో ఒక చేంజ్ ఉంటే బావుంటుంది అని మీరేదైనా చేయాలి అనుకుంటున్నట్టయితే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. సో, అబ్రాడ్ ఆఫర్ వస్తుందా? రాదా? అని వర్రీ అవుతున్నారు. ఆర్ అబ్రాడ్ ఆఫర్ ట్రై చేయొచ్చా? లేదా? అని అనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు.
సో మీ వైపు నుంచి అయితే మీరు ప్రయత్నాలు చేసేసుకోండి. కెరియర్ ఆస్పెక్ట్‌లో అయితే మంచిగానే ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా సో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పారు ఆర్ ఏదో చేస్తే బెటర్ ఏమో అన్నట్టుగా అయితే చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ టైంలో యాక్చువల్‌గా మీకు సక్సెస్ ఆర్ గ్రోత్ కనిపిస్తుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అయితే మీకు ఒక క్లారిటీ ఉండి మీ ఇంటెన్షన్స్ అనేవి ప్రాపర్‌గా ఉండి మీరు ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టండి. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఓన్లీ కెరియర్ యాస్పెక్ట్ అనే కాదండి. ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనైనా అంతే. అండ్ ఇంకొకటి, మీలో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉంటే మాత్రం మీ మార్కెటింగ్ స్కిల్స్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రాపర్‌గా ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సోషల్ మీడియాని కరెక్ట్‌గా యూజ్ చేయండి. డెఫినెట్‌గా మీరు సక్సీడ్ అవుతారు. అంటే చాలా మందికి స్కిల్స్ ఉంటాయండి. వాళ్ళకున్న టాలెంట్ కూడా వాళ్ళకి కొన్ని సార్లు తెలుస్తూ ఉంటది కానీ, బట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మీకున్న మార్కెటింగ్ స్కిల్స్ మీ బిజినెస్ అనేది సక్సెస్ అయ్యేలాగా ఆర్ మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్‌లో ట్రై చేస్తున్నట్టయితే సక్సెస్ కానీ కనిపిస్తుంది. సో కొంచెం దీని మీద ఫోకస్ చేయండి. డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే మీకు కూడా సక్సెస్ అనేది కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరేదైనా అంటే సేల్ చేయాలి అనుకుంటే అది ఈసారి సేల్ అయిపోతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళనే కాదు. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరేదైనా ల్యాండ్ సెల్ చేయాలనుకుంటున్నారు ఆర్ హౌస్ సెల్ చేయాలనుకుంటున్నారు. ప్రాపర్‌గా ట్రై చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అది సేల్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మేబీ ఇప్పటి వరకు మీరు సఫర్ అయ్యి ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే ప్రాపర్‌గా దాన్ని ప్రమోట్ చేయండి. లైక్ మీ మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఆ మార్కెటింగ్ స్కిల్స్ లేకపోతే అలా ఎవరైనా ప్రమోట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వండి. తొందరగా సేల్ అవుతుంది. సో మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలయితే చేసుకోండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ టైంలో కొంతమంది వ్యక్తులు మీకు నిజంగా సపోర్ట్ చేస్తారండి. మీ లైఫ్‌లో మీకు ఎవరు రియల్‌గా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరేంటి అనేది మాత్రం తెలుస్తుందంట. సో మీ వ్యక్తులెవరు, బయట వ్యక్తులెవరు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. పేరుకే రిలేటివ్స్, పేరుకే ఫ్యామిలీ మెంబర్స్ కానీ హార్ట్‌ఫుల్‌గా సపోర్ట్ చేయరు. మీరు ఎదుగుతుంటే లోపల లోపల వాళ్ళేదో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. సో అలాంటి వాళ్ళెవరు, అట్ ద సేమ్ టైమ్ మీరు సక్సీడ్ అయితే ఆర్ మీరు హ్యాపీగా ఉంటే రియల్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళెవరో కూడా ఈ టైంలో తెలుస్తుంది. సో మీరేంటంటే ఇలాంటి విషయంలో కూడా క్లారిటీ తెచ్చుకుంటారు. బట్ ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీకు వ్యక్తులు ఈ టైంలో సపోర్ట్ చేస్తారు. ప్యారలల్‌గా ఇక్కడ వ్యక్తులు మిమ్మల్ని ప్రాబ్లమ్స్‌లో పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఒక టైప్ ఆఫ్ మ్యానిప్యులేషన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఈ టైంలో వ్యక్తులేంటంటే కొంచెం మ్యానిప్యులేటివ్‌గా కూడా ఉంటారు. మీకెవరి మీదైనా డౌట్ ఉంది. సో, మీరు చాలా రోజుల నుంచి ఎవరినో సస్పెక్ట్ చేస్తున్నారు అంటే అలాంటి వ్యక్తులను అయితే ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళతో ఎక్కువ మీ పర్సనల్స్ కూడా షేర్ చేసుకోవద్దు. కొంచెం దూరంగా ఉండండి. ఈవెన్ వాళ్ళు మీతో మంచిగా మాట్లాడుతున్నా, మీకేదో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, మీకు వాళ్ళేంటో తెలుసు కాబట్టి మీ జాగ్రత్తలో మీరుంటే బెటరు. సో పర్టిక్యులర్‌గా ఇలాంటి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే మనీ విషయంలో తీసుకోవాలండి. ఆర్ ఏదో సమ్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లోని లీగల్ ఇష్యూస్ కూడా ఈ టైంలో మీరు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేబీ లీగల్‌గా మీరు కొంత స్ట్రగుల్ అవ్వడం కానీ, కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో కొంత మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. సో, ఆ విషయాల్లోనేంటంటే జాగ్రత్తగా ఉండండి. మేబీ ఇలాంటి దగ్గరలో వ్యక్తులేంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, సో వ్యక్తులేంటంటే వాళ్ళ బెనిఫిట్‌కి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని ట్రై చేయడం కానీ జరుగుతుంది. సో, ఇలాంటి విషయాల్లో మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇదొక్కటే కాదు, ఇంకొక విషయం ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్‌గా వెళ్ళొద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అయితే ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ చాలా డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆఫీస్‌లో కూడా ఎవరితో ఆర్గ్యూ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ, అనవసరమైన డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవద్దు. అంటే మీకు తెలియకుండానే ఇవన్నీ జరగొచ్చు. బట్ స్టిల్ మీ ఇన్వాల్వ్‌మెంట్ మాత్రం ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను కదా! కొన్ని జరగాల్సినవి జరుగుతాయి. వాటిని ఎవరు ఆపలేరు. కానీ మీ కాన్షియస్‌నెస్ వరకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటివి తీసుకోవాలి. సో, అందుకే ట్రాఫిక్ రూల్స్ ఎవరు కూడా వయోలేట్ చేయొద్దు. చేశారు అంటే ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇది ఓన్లీ ట్రాఫిక్ రూల్స్ అనే కాదు. ఇంకేదైనా బికాజ్ లీగల్‌గా కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే
వ్యక్తులు ఈ టైంలో మీకు ఏదైనా సపోర్ట్ చేయమని అడుగుతున్నా, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? మీరసలు వాళ్ళకి రియల్‌గా చెయ్యొచ్చా లేదో కూడా చూసుకోండి. అంటే ఒకటి నేను చెప్తానండి, చాలా మంది కంపాషనేట్‌గా ఉంటారు. కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉన్నారు. అందుకే వ్యక్తులు కూడా అలాగే మోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. సో, మీరేంటంటే ఇంకొకసారి అలా మోసపోవద్దు. వ్యక్తులనైతే ట్రస్ట్ చేయొద్దండి. వాళ్ళెంత మంచి వాళ్ళైనా, మీకు ఎంత జాలి హృదయం ఉన్నా, ఈ టైంలో మాత్రం మీరు అలా ఉన్నారు అంటే మీరే ఇబ్బంది పడతారు. సో, మీ మంచితనమే మీకు సమస్యలు తీసుకొస్తుంది. సో, అలాంటివి కూడా మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఆఫ్‌కోర్స్ ఇలాంటి విషయాల్లో మీకు ఏంజెల్స్ కానీ, యూనివర్స్ కానీ, మీ యాన్సిస్టర్స్ కానీ ఆర్ మీ డీరెస్ట్ లవ్డ్ వన్స్ కానీ మీకు సైన్స్ ఇస్తూనే ఉంటారండి. మీరేంటంటే ఈ టైంలో ఏంజెల్ నంబర్స్ చూడడం కానీ, లేకపోతే సమ్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఈమెయిల్స్ రావడం కానీ, లెటర్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, సో, ఏవో రిలవెంట్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ జరుగుతుంది. సో, అలాంటివి మీరు చూస్తున్నప్పుడు ఓకే. ఏంజెల్ నంబర్ కనిపించింది. సో, నేను జాగ్రత్తగా ఉండాలి. ఓకే. నాకు పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక మెసేజ్ కనిపిస్తుంది. సో, మేబీ నేను అలర్ట్‌గా ఉండాలి. ఇలా మీరు ఆలోచించాలి. సో, ఒకటైతే నేను చెప్తానండి. చాలా మందికి ఏంజెల్ నంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి. బట్ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ర్యాండమ్‌గా అది కనిపించడం వేరు. ఒకసారి కనిపించింది కదా! అని అదే నంబర్ కోసం మీరు చూడడం వేరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు ప్రతిరోజు ఈ ఏంజెల్ నంబర్స్ కోసం ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారు. దయచేసి ఎవరు కూడా ఏంజెల్ నంబర్స్ కోసం నాకు మెసేజ్‌లు చేయొద్దండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, జనరల్‌గా మనకొక ఏంజెల్ నంబర్ కనిపించింది అంటే, బేసిక్ మీనింగ్ ఏంటంటే, మన ఇంట్యూషన్‌ని మనం ట్రస్ట్ చేయాలి అని. అంటే, మన ఇన్‌స్టింక్ట్స్ మనకేవో చెప్తూ ఉంటాయి. సో, అది మనం అర్థం చేసుకొని, దాని ప్రకారం ఏ సిట్యుయేషన్‌లోనైనా జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. అది కాకుండా మన సిట్యుయేషన్స్ మీద ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ ఎవరో ఒకరు వర్క్ చేస్తూనే ఉంటారు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. గైడ్ చేస్తూనే ఉంటారు. సో, అది కూడా ఒక ఇండికేషన్ అన్నమాట. వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పి. సో, ఇలా చాలా బేసిక్ మీనింగ్సే ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు మీరు రాండమ్‌గా ఒక ఏంజెల్ నంబర్ చూసినప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే దీని మీనింగ్ ఏంటి? 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 అనుకోని అలా కూడా మీరు స్ట్రెస్ ఔట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఏంజెల్ నంబర్ కనిపించింది. సో, మీరేంటంటే ఏంజెల్ నంబర్ కనిపించింది కాబట్టి, ఆ రోజు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు? సో, మీ వైపు నుంచి మీరు ఎలా ఉంటున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి మీరేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ఏంజెల్ నంబర్ చూసినప్పుడు మీకు డెస్పరేషన్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఎందుకో ఆ నంబర్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అందరూ ఒకలా రియాక్ట్ అవ్వరు. సో, కొంతమంది రియాక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మీలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీలో అలాంటి ఒక డెస్పరేషన్ క్రియేట్ అవుతుంది అంటే నెగెటివ్ ఎంటిటీస్ తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఉన్నట్టుగా. అది ఎవరైనా గూడా అవ్వచ్చు. బట్ అలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నప్పుడే మీరు డెస్పరేట్ అవుతారు ఏంజెల్ నంబర్ చూసినప్పుడు. సో, అది కూడా కొంచెం చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ ఉంటదండి. నిజానికి కెరియర్ పాత్‌లో ఈ మంత్ మీకు చాలా బావుంది. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా బావుంది కానీ, వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెడుతున్న దగ్గర ఏది అవసరం, ఏది అవసరం లేదో చూసుకొని ఖర్చు పెట్టాల్సుంటుంది. బట్ మనీ పరంగా మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ మీద మీకు కంట్రోల్ ఒస్తుంది. కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు కానీ అలాంటి ఒక కాన్ఫిడెన్స్ రావడం వల్ల మీరేంటంటే, ఆ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీలో ఉన్న లయన్‌ని మీరు ప్రాపర్‌గా టేమ్ చేస్తారు. అంటే, ఇప్పటి వరకు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉన్నప్పటికీ, అవి మీ కంట్రోల్‌లో లేదు ఆర్ మీరది హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. మీరు వీక్‌గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, మీలో ఉన్న ఆ లయన్‌ని ఐ మీన్ ఇన్నర్ లయన్‌ని మీరు ప్రాపర్‌గా టేమ్ చేయలేకపోయారు. సో, అది ఎప్పుడు వైల్డ్ అవుతదో, అది ఎప్పుడు వీక్‌గా ఉంటదో మీకు తెలీదు. బట్ ఇప్పుడు అలా కాదు. మీకు అర్థమవుతది. ఎక్కడ ఎలా ఉండాలి? ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. బట్ స్టిల్ కొన్ని సార్లు మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు. ఎమోషన్స్ కంట్రోల్ చేయకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఒక్కసారి ఎమోషనల్ అయ్యారంటే వీక్ అయిపోతారు. మెయిన్ వ్యక్తుల విషయంలో మాత్రం అస్సలు వీక్‌గా ఉండొద్దు. ఆపోజిట్‌లో ఎవరున్నా సరే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గానే హ్యాండిల్ చేయాలి సిట్యుయేషన్‌ని. దానర్థం మీరేదో అంటే వాళ్ళని తిట్టాలి, వాళ్ళని కమాండ్ చెయ్యాలి అని కాదు. అలాంటివి ఎవరు చెయ్యొద్దు. మాట్లాడేటప్పుడు మీరెంత జాగ్రత్తగా మాట్లాడతారో, ఎంత జాగ్రత్తగా వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తారో, దాని ప్రకారమే మీ సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, మేబీ మీ లైఫ్‌లో మీరు ఒక సిట్యుయేషన్‌లో ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, థింగ్స్ ఎందుకో వర్కౌట్ అవుతాయని బాగా ట్రస్ట్ చేసి ఇన్వాల్వ్ అయినట్టున్నారు.
ఇప్పుడు అది ఎందుకో మీకు అంత పాజిటివ్‌గా అనిపించట్లేదు. అది అసలు వర్కౌట్ అవుతదా లేదా? మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అనుకోని మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. కానీ నెక్స్ట్ మంత్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు అని మీరు తెలుసుకుంటారండి. కాకపోతే మీరు ఇది చాలా ఓపెన్ హార్టెడ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ ఇలాగే కావాలి, ఇలా జరిగితేనే బావుంటుంది అని మనం అనుకుంటే అది చేయలేం. బట్ మనకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకుందాం, చేద్దాం, ఎలా ఉంటదో చూద్దాం అన్నట్టుగా మీరు ఈ సిట్యుయేషన్‌లో రియాక్ట్ అయితే, మీరు అనుకున్న దానికంటే కూడా రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సుంటుంది. ఆ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కడా కూడా రిలేషన్‌షిప్ బేస్డ్‌గా ఏ టాపిక్కు రాలేదు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తీసుకోండి. వ్యక్తుల విషయంలో కూడా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వీక్ అవ్వొద్దు. వ్యక్తిని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా అంత ఈజీగా సరెండర్ అవ్వొద్దు. దాని అర్థం వాళ్ళని కంట్రోల్ చేయండి అని కాదు. బ్యాలెన్స్డ్‌గా ఉండండి. మీరు మాట్లాడే పరిస్థితొస్తే అది మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కోసమే అన్నట్టుగా ఉండాలి కానీ, వాళ్ళని అటాక్ చేయడం కోసం అన్నట్టుగా ఉండొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీకు మీ పవర్ తెలుస్తుంది. సో, ట్రూ పవర్ అంటే ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం కాదండి. ఎదుటి వ్యక్తిని మ్యానిప్యులేట్ చేయడం కాదు. ఎదుటి వ్యక్తిని కరెక్ట్ చేయడం అన్నమాట. సో, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రతిసారి కూడా మనం ఒక వైల్డ్ వేలోనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే మీరు చూస్తారండి. అయితే నేను చెప్పాను కదా! మీరు కంఫర్ట్ జోన్‌ని ఎంత విడిచిపెట్టేస్తే అంత బెటర్‌గా రిజల్ట్ ఉంటుంది. అది ఏ సిట్యుయేషన్ అయినా. సో, ఈవెన్ హెల్త్ విషయంలో కూడా కొంచెం మైండ్‌ఫుల్‌గా ఉండండి. కొంత రెస్ట్ తీసుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. బికాజ్ ఈ టైంలోని కొంచెం హెల్త్ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే బావుంటుంది. సో, ప్రాపర్‌గా మెడికల్ కేర్ తీసుకోండి. ఇఫ్ అవసరం అనుకుంటే. అది కాదు అన్నా సరే రెస్ట్ తీసుకోండి. టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోండి. ఎక్కువ థింక్ చేయొద్దు. ఎక్కువ ఇబ్బంది పడొద్దు. క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి, సోడా లైట్ వేర్ చేయండి. ఇంకా కాదు అనుకుంటే ఈ మెలచైట్ కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, క్రిస్టల్స్ ఇవైతే వేర్ చేయొచ్చు నెక్స్ట్ మంత్‌కి. అసలు చూద్దాం మీకు లార్డ్ హనుమాన్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏ పని చేస్తున్నా, ఎలాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినా, దాన్ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి మీరు మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమందుంటారండి. వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగానే చెయ్యాలి అనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు చూసి చెయ్యాలా? వద్దా? అన్న ఆలోచనలో పడిపోతారు. ఒకవేళ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? సో, దానివల్ల వాళ్ళకి ఏంటి గ్రోత్ ఉంటుంది అని ఆలోచిస్తారు. బట్ ఎవరు కూడా అలా ఆలోచించొద్దండి. మీరు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి. అది నమ్మండి ఫస్టు. నమ్మేసి చేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మడం ఇంపార్టెంటు. ఆ తర్వాతే చేయడం ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు పాజిటివ్‌గా అనుకునే కొంటాం కదా! అదేదో బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. లేకపోతే అది నెగటివిటీ తీసుకొస్తది అనుకోని కొనే పరిస్థితి ఉండదు కదా! సో, మీరు చేసే ఏ పనైనా కూడా అంతేనండి. దాన్ని మీరు 100% ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసిన తర్వాతే బిగిన్ చేయాలి. అలా అయితేనే పాజిటివ్‌గా రిజల్ట్ ఉంటుంది. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి అని ఇక్కడ లార్డ్ హనుమాన్ గైడెన్స్. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఏమైనా వీలైతే మాత్రం ఎవ్రీ ట్యూస్‌డే కూడా ఒక ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ అండ్ ప్రసాదం లార్డ్ హనుమాన్‌కి ఆఫర్ చేయండి. ప్రసాదం అనేసరికి లడ్డు, బూందీ, బెల్లం, అరటిపండు లాంటివి ఏవైనా మీరు ఆఫర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏవైనా ఆబ్‌స్టాకిల్స్ ఉన్నా ఆర్ ఏదైనా సమ్ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నా మీకు లార్డ్ హనుమాన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, అది మీరు చాలా పాజిటివ్‌గా అండ్ స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్‌గా ఈ విధంగా నేనెందుకు అరేంజ్‌మెంట్ చేశానంటే, ఇంతకు ముందు కూడా చేశాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. మీ రాసుల్ని ఫిక్స్డ్ సైన్స్ అంటారండి. అంటే ఇవి కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ, గ్రోత్‌ని ఇండికేట్ చేసే సైన్స్ అన్నమాట. సో, అసలు అందుకే ఆ ప్రకారం అరేంజ్‌మెంట్ చేశాను కాబట్టి మరి మీకెలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. మల్టిపుల్ పర్సన్స్ ఏం కాదు. ఎవరో ఒక్క పర్సనే అవ్వచ్చు. బట్ వాళ్ళేంటంటే, మీ దగ్గర ప్రిటెండ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు రియల్‌గా అది కాకపోవచ్చు. కానీ, వాళ్ళు మిమ్మల్ని మిస్‌లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. సో, కొన్ని సార్లు అలాంటి వాళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు కూడా అవుతారు. ఏది ఏమైనా సరే ఎవరైనా మీకు సస్పీషియస్‌గా అనిపిస్తున్నారు. సో, స్ట్రేంజ్‌గా, డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఎవరో ఒకళ్ళు మాత్రం ఇలాంటి వ్యక్తులైతే ఉంటారండి. సో, ఏదేమైనా సరే డబ్బులిస్తున్న దగ్గర ఆర్ ఎమోషనల్ సపోర్ట్ మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే అదే వాళ్ళకి అడ్వాంటేజ్. మీ వీక్‌నెస్సే వాళ్ళకి స్ట్రెంగ్త్ కదా! సో, అందుకే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అలాంటి ట్రాప్‌లో పడొద్దు. సో, అది పక్కన పెట్టేస్తే మేబీ మీరు వ్యక్తుల విషయంలో కొంచెం ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం కానీ, సో, వ్యక్తుల దగ్గర కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. బేసిక్‌గా ఒక రిలేషన్‌షిప్‌లోనైనా మీరు కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీకు వాళ్ళ వల్ల కొంత ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఆర్ మీ సిట్యుయేషన్ ఏంటి? అని మీకు కొంచెం ఎక్కడో ఫియర్ అనేది డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే, యెల్లో కాల్సైట్ కానీ, టైగర్ ఐ కానీ వేర్ చేయొచ్చు. సో, ఇంకొకటేంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. చేంజ్ అయితే కంఫర్టబుల్‌గా ఉండదు. బట్ ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో మీలో చేంజెస్ అయితే రావాలి. మీరు చేంజ్ అవ్వకపోతే యూనివర్స్ మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. సో, వన్స్ యూనివర్స్ చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తే సిట్యుయేషన్స్ మీరు అనుకున్న దానికంటే కూడా టఫ్‌గా ఉంటాయి. సో, మీరేంటంటే కొంత స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఈ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ మంత్ కెరియర్‌లో సక్సెస్ కనిపిస్తుందండి. గ్రోత్ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సాలరీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరేమైనా లొకేషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా ఆర్ కెరియర్ పాత్‌నే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నా కూడా వర్కౌట్ అవుతుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మోస్ట్‌లీ మీరు పెద్దగా చేంజెస్ ఏం చేసుకోవద్దండి. ఇప్పుడు మీకు నేచురల్‌గా అలాంటి చేంజెస్ ఏమైనా వస్తే ఓకే. బట్ మీకు మీరుగా మాత్రం చేంజెస్ చేసుకోవద్దు. పర్టిక్యులర్‌గా ఎవరైనా కెరియర్ పాత్‌లో చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా ఆర్ ఏదైనా కొత్త ప్లేస్‌కి ట్రై చేస్తున్నా మోస్ట్‌లీ ఇలాంటివి మీరు చెయ్యొద్దు. ఛాన్స్ అయితే ఉంది అలాగ చేంజ్ అవ్వడానికి. బట్ మీకు మీరుగా మాత్రం అలాంటి ఒక ప్రయత్నం చేయొద్దు. దానికి కారణం ఏంటి అంటే, ఈ టైంలో మీరు కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఈవెన్ మీరు చేస్తున్న జాబ్‌లో మీకు సెక్యూరిటీ లేదు అనిపిస్తున్నా సరే, టైమ్ బీయింగ్ మీరేంటంటే విడిచిపెట్టొద్దు. ఎందుకంటే, మీకు మీరుగా ఏది కూడా ఇప్పుడు క్విట్ చేయడానికి లేదు. ఐ మీన్ సెప్టెంబర్ మంత్‌లో. వన్స్ సెప్టెంబర్ మంత్ పాస్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి. అంటే దానికదే పోయిందనుకోండి, ఇంకా మరి ఎక్కువ చెప్పడానికేం లేదు. మీరేం చేయలేరు కదా! బట్ మీకు మీరుగా మాత్రం అలాంటివి చెయ్యొద్దు. చేశారు అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. సో, ఈ విషయంలోనైతే జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే మీరు ఎంత కన్సిస్టెంట్‌గా ఉంటే సక్సెస్ అనేది అంత బెటర్‌గా ఉంటుంది. ఇది ఏ విషయంలోనైనా కొంతమందుంటారండి. మీకోసం నేను మాట్లాడాలి, బిజినెస్ చేయాలి, జాబ్ చేయాలి, సో, ఇంకేదో చెయ్యాలి. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు స్టెబిలిటీ ఉండదు. ఒకసారి ఒకలాగా ఆలోచిస్తే ఇంకొకసారి ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు సక్సీడ్ అయ్యారనుకోండి, వాళ్ళని చూసి మీరు కూడా మేమిది చేస్తే బావుంటదేమో అనుకుంటారు. మీకంటూ ఒక ఓన్ ఐడియా కానీ, ఆర్ మీకంటూ ఒక క్లారిటీ కానీ లేకుండా ఉంటుంది. సో, మీలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, మీరు ఏం స్టార్ట్ చేసినా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ సక్సెస్ అనేది ఇక్కడ గ్యారంటీ అని కార్డ్స్ చూపిస్తున్నా, మీలాంటి వాళ్ళకి సక్సెస్ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. బేసిక్‌గా ఇందాకే చెప్పాను. మీ రాసులు కూడా కన్సిస్టెన్సీని, స్టెబిలిటీని ఇండికేట్ చేస్తాయని చెప్పి. సో, అందుకే మీరేంటంటే ఈ టైంలో కన్సిస్టెంట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక మాట మీద నిలబడ్డారు అంటే ఇంకా దాని మీదే నిలబడాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా. అట్‌లీస్ట్ నెక్స్ట్ మంత్ మీరు అలాగే ఉండాలి. లేకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ హెల్త్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్పెషల్ కేర్ తీసుకోండి. ఈ టైంలో మీ సిట్యుయేషన్స్ మీద మరికొంచెం మీకు క్లారిటీ రావడం కానీ, అసలు మీరేం చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ హెల్త్ యాస్పెక్ట్ అనే కాదు. నార్మల్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. ఒకటి మాత్రం నిజమండి. ఈ టైంలో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే సక్సెస్, గ్రోత్ ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది. కానీ
లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కనిపిస్తుంది. సో, అందుకే మీరు ఏదైనా ప్లాన్ చేసినప్పుడే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దాని అర్థం మీరు కొన్ని క్లియర్‌గా సెన్స్ చేస్తూ ఉంటారు. మీకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అంటే యూనివర్స్ మీకు ఈ విధంగా సైన్స్ ఇస్తూ ఉంటదనమాట. సో, ఎవరికైతే ఇవన్నీ అర్థమవుతాయో, అది ఫాలో చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సీడ్ అవుతారు. సక్సీడ్ అవ్వడం అనే కాదు, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పొచ్చు. అది పక్కన పెట్టేస్తే, ఈ టైంలో ఎవరైతే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారో, మీ మేనిఫెస్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు మీరు మేనిఫెస్ట్ చేసుంటే, అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటుంది కూడా వర్కౌట్ అవుతది. కాకపోతే మేనిఫెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఏదో చెయ్యాలి అని చెయ్యొద్దు. మీ ఇంటెన్షన్స్‌ని ప్రాపర్‌గా సెట్ చేసుకొని చెయ్యండి. ఖచ్చితంగా మీరైతే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒకటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ మీకు ఒక బ్యూటిఫుల్ టైమ్ అని చెప్పొచ్చండి. మేబీ జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కానీ, బిజినెస్‌లో గ్రోత్ కనిపించడం కానీ, లేకపోతే మ్యాచ్ అనేది ఫిక్స్ అవ్వడం కానీ, ఆర్ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ రావడం కానీ, ఇలాంటివి చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీలో కొంతమంది ట్రిప్స్ వెళ్ళడం కానీ, ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ, సో, మీకంటూ మీరొక పర్సనల్ స్పేస్‌ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, చాలా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా అయితే ఉంటారు. నెక్స్ట్ మంత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చండి. మీలో చాలా మంది ఖచ్చితంగా ట్రిప్స్ వెళ్తారు. సో, అలాంటి పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మీకైతే మంచిగా ఉందండి. నేను ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏ చేంజ్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి? ఏ చేంజ్‌ని హోల్డ్ చేయాలి అనేది చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత చాలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో కూడా అలాగే చేంజెస్ వస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదా! మీరేంటంటే కొన్ని విషయాల్లో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. అంటే మీరు ఆలోచించే వే కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, సో, కొన్ని సార్లు మీరెలా ఉంటున్నారో అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంటు. అట్ ద సేమ్ టైమ్ కొన్నింటికి మీకు మీరే ఇనిషియేట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంటే. నాకు తెలిసి ట్రాన్స్‌ఫర్మేషను, కన్సిస్టెన్సీ 2 వచ్చాయంటే అర్థం ఏంటంటే, కొన్ని విషయాల్లో మీ ఆలోచన విధానం కరెక్ట్‌గా లేదు. సో, దానివల్ల మీరేంటంటే స్టెబిలిటీ అనేది మిస్ అవుతున్నారు. అండ్ నేను చెప్పాను కదా! మీకు మీరుగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఏది మార్చాలని చూడొద్దు. దానికదే మార్పొస్తే తప్పదు. మారాల్సిందే. కొన్ని విషయాల్లో మాత్రం మీకు స్టెబిలిటీ లేదు. మీరెందుకో కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్న దగ్గర మాత్రం చేంజ్ అవ్వాలి. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన డిఫరెన్సు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారండి. మీ విషయంలో అసలు మీరు ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారో మీకే అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు మీకు మీరే పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. కొన్నిసార్లు మీకు మీరే నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ టైంలోనేంటంటే మీరు 2 మైండ్స్‌తో థింక్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ 2 మైండ్స్‌తో థింక్ చేశారంటే మీరు చాలా హర్ట్ అవుతారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా 2 మైండ్స్‌తో థింక్ చేయడం కానీ, వ్యక్తుల్ని ఒకలాగా అనుకుంటూ వాళ్ళ విషయంలో ఇంకొకటి చేయడం లాంటివి అసలే వద్దు. ఏది ఏమైనా సరే జాగ్రత్తలైతే తీసేసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకోవద్దు. మీ పాస్ట్ పర్సన్స్ కానీ, పాస్ట్ ఈవెంట్స్ కానీ ఎక్కువ గుర్తు చేసుకొని, అవి ఏవో కరెక్ట్ చేయాలి, మళ్ళీ వాటిని రీసెట్ చేయాలి అని ట్రై చేయొద్దు. ఎవరైతే అలా ట్రై చేస్తారో చాలా ఎఫెక్ట్ అవుతారు. ప్లస్ సాటర్న్ రెట్రోగ్రేడ్ నడుస్తుంది కాబట్టి, కొంచెం మీ ఎనర్జీస్ ఆ విధంగా ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ పాస్ట్ నుంచి ఏదైనా మీ లైఫ్‌లో రిటర్న్ అవుతుంది అంటే మాత్రం ఆర్ మీరు పాస్ట్‌లోకి రిటర్న్ అవ్వాలి అని ట్రై చేస్తే మాత్రం మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ మీరు హర్ట్ అవుతారు. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి. పాస్ట్ పర్సన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యొద్దు. ఈవెన్ పాస్ట్ పర్సన్స్‌కి మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నా ఇదైతే రైట్ టైమ్ కాదు. మేబీ వాళ్ళని మీరు చాలా స్టడీ చేయడం కానీ, మీరు ఫుల్ క్లారిటీ తెచ్చుకోవడం కానీ చేసిన తర్వాతే అలాంటివి చెయ్యాలి. ఓన్లీ పాస్ట్ రిలేషన్‌షిప్స్ కోసమే నేను మాట్లాడట్లేదు. పాస్ట్ డీలింగ్స్ కానీ, సో, పాస్ట్ సిట్యుయేషన్స్‌ని కానీ రీసెట్ చేయడానికి మీరు ట్రై చేయలేరు. బికాజ్ మీకు ఆ పవర్ అయితే ఈ టైంలో లేదు. సో, కొంచెం అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నా, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా మోస్ట్‌లీ అలాంటివి కూడా అవాయిడ్ చేయండి. మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఒక సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి? సింపుల్‌గా అక్కడి వరకే ఆలోచించండి. అది చేసేయండి అంతే. రిజల్ట్ ఏంటి? సో, ఆ సిట్యుయేషన్‌లో మీరు అలా చేస్తే ఏమవుతది? ఇవన్నీ వద్దు. ఎందుకంటే మీరు ఒకటి చేయాలి అనుకుంటున్నారు అంటే అక్కడ మీకు ఎంతో కొంత క్లారిటీ ఉన్న తర్వాతే చేస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, మళ్ళీ మళ్ళీ అది చెక్ చేయడం
సో ఎక్కువ థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్‌గా ఉంచడానికే ట్రై చేయండి. బట్ మీ వైపు నుంచి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాల్లోనేంటంటే మీరు జాగ్రత్తలు తీసుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో మీకేంటంటే ఇలాగా ఉంటుంది, అలాగా ఉంటుంది. మీలోనే ఒక డ్యుయాలిటీ అయితే కనిపిస్తుంది నాకు. సో ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మాత్రం చూసుకోండి. ఆ ప్రకారమే మీరు రియాక్ట్ అవ్వండి. సో అసలు మీకు ఫైనల్‌గా మెసేజ్ ఏంటి? లార్డ్ హనుమాన్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఒకటి మాత్రం నిజమండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఈ టైంలో నెగటివిటీతో ఫైట్ చేయాలి. అది మీలో ఉన్న నెగటివిటీ, ఔట్‌సైడ్ నెగటివిటీతో కూడా ఫైట్ చేయాల్సుంటుంది. అంటే మీలో కూడా నెగటివిటీ ఉంది. నేను చెప్పాను కదా! అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ కూడా నెగటివిటీ ఉంది. సో మీరేంటంటే ఫైట్ చేయాల్సుంటుంది. అంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఏం చేస్తున్నా ఆర్ ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా ఫుల్‌గా క్లారిటీ మెయింటైన్ చేయాల్సుంటుంది. మీ ఎమోషన్స్‌తోని మీరు ఏది కూడా డిసైడ్ చేసుకోవడానికి లేదు. తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. సో, అందుకే మీరేంటంటే ఆ టైంకి ఏదో చేసేయాలి అనిపించిందని చేసేయొద్దు. మీ మూడ్ వల్ల కూడా మీరేంటంటే ర్యాండమ్‌గా డెసిషన్స్ తీసుకోవద్దు. మీరేం చేస్తారు అంటే క్రిస్టల్స్‌లో మల్టీ ఫ్లోరైట్ క్రిస్టల్ వేర్ చేయండి. సో, మీరున్న సిట్యుయేషన్‌కి అదైతే కరెక్ట్‌గా వర్క్ చేస్తుందని నాకనిపిస్తుంది. మేబీ ఎక్కడ చేంజ్ అవ్వాలి, ఎక్కడ ఎలా ఉండాలి, సో, ఏ సిట్యుయేషన్‌లో మీరు రియాక్ట్ అవ్వాలి, ఏ సిట్యుయేషన్‌లో స్లో డౌన్ అవ్వాలి అనేదైతే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేనైతే మీకు చెప్పేసాను. కెరియర్ పాత్‌లో చేంజెస్ అనేవి చేసుకోవడానికి ట్రై చేయొద్దు. చేంజెస్ న్యాచురల్‌గా వస్తే మీరేం చేయలేరు కానీ, మీకు మీరుగా ఇనిషియేటివ్ తీసుకోవద్దు అని చెప్పాను. సో, అట్ ద సేమ్ టైమ్ స్టెబిలిటీ లేని దగ్గర స్టెబిలిటీ ఆర్ క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పాను. ఇలాంటివి కూడా మీలో ఉన్న నెగటివిటీ వల్లే జరుగుతాయండి. సో, అది మీరు చూసుకోవాలి. మేబీ ఈ నెగటివిటీ వల్ల మీరేంటంటే కొన్ని దగ్గరలో ఓవర్ థింక్ చేయడం, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, మీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, సంబంధం లేని వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం లాంటివి జరగొచ్చు. సో, ఇలాంటి విషయాల్లోనేంటంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తలైతే తీసుకోవాల్సుంటుంది. అంటే నేను చెప్తున్నాను కదా! ఎక్కడైతే మీలో మార్పులు రావాలో అది మీరు చూసుకొని మారాలి. ఎక్కడైతే మీరు స్టెబుల్‌గా ఉండాలో అక్కడ స్టెబుల్‌గా ఉండాలి. సో, ఇంత బ్యాలెన్స్ చేయాలి అంటే మేబీ మీకు కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ స్టిల్ మీకు మీ థాట్స్ క్లియర్‌గా ఉండాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అనిపిస్తే మల్టీ ఫ్లోరైట్ మీరు వేర్ చేయొచ్చు. అది పక్కన పెట్టేస్తే ఈ యిన్ యాంగ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మీరు 7 చక్రా కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఏది ఏమైనా సరే మీ థాట్స్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా చూసుకోండి. ఆ నెగటివిటీ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. అదే మీకు లార్డ్ హనుమాన్ నుంచి కూడా గైడెన్స్. సో, మీరేం చేస్తారంటే ఇంకా ఒక పేపర్ తీసుకోండి. మీకేదైతే నెగెటివ్‌గా అనిపిస్తుందో అంటే మీరు ఏదైతే నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్‌ని టేర్ చేసేయండి. లేదా ఆ పేపర్‌ని బర్న్ చేసేయండి. అంటే ఇక్కడ ఒకటి మీ నెగెటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగెటివ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, నెగెటివ్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అవ్వచ్చు. అలా మీరు చేయడం వల్ల కూడా నెగటివిటీ కొంత క్లియర్ అవుద్ది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, కన్య, ధనుస్సు, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా పెట్టడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే మీ సైన్స్‌ని మ్యూటబుల్ సైన్స్ అంటారు. దాని అర్థం ట్రాన్సిషన్, ట్రాన్స్‌ఫార్మేషన్ అండి. సో, అంటే చేంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అని అర్థం అన్నమాట. సో, నార్మల్‌గానే ప్రతి వ్యక్తి లైఫ్‌లో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటాం. బట్ ఈ సైన్స్ ఏంటంటే చేంజెస్‌ని ఇండికేట్ చేస్తూ ఉంటది కాబట్టి ఇలాంటి ఒక అరేంజ్‌మెంట్ చేయడం జరిగింది. సో, అసలు చూద్దాం. అందుకే మీ రాశి ప్రకారం మీకు నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది? ఏంటి అనేది. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ మంత్ మనీతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సో, అక్కడ ఏంటి అవసరం అనేది చూసుకుంటూ ఉండాలి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. లేకపోతే తర్వాత మనీ మీకు టైట్ అవుతుంది. అప్పుడు మీరు చేయగలిగిందేం లేదు. సో, అందుకే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మనీ విషయంలోని మీకెవరైనా మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు ఇన్ టైమ్‌లో అయితే మనీ ఇవ్వరు. సో, అది కూడా కొంచెం మీకు ట్రబుల్‌గా అనిపిస్తూ ఉంటది. అండ్ మీరేంటంటే మనీ ఎక్కువొస్తది. సో, మీరేంటంటే సక్సెస్ చూస్తారు ఆర్ మీకింత గ్రోత్ కనిపిస్తది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి
ఆ మనీ ఫ్లో అనేది ఉండదు. సో, అది కూడా కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. మనీ విషయంలో మాత్రం కొంచెం బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి. సో, మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే మనీ మేగ్నెట్ కానీ, సిట్రిన్ కానీ వేర్ చేయొచ్చు. సో, అది పక్కన పెట్టేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ, ఎందుకు, ఎంత ఖర్చు పెడుతున్నారు? సో, అక్కడ అవసరం ఏంటి? ఇలా ప్రతిది కూడా చూసుకోవాలండి. ఎక్కువ కాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉండండి. సో, ఏది కూడా వేస్ట్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో ఎవరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ, పెద్ద పెద్ద బిజినెసెస్ స్టార్ట్ చేయడం కానీ, అలాంటివి కూడా చేయొద్దు. సో, దానివల్ల కూడా కొంత ట్రబుల్ అయితే ఉంటుంది. ఈవెన్ ఆ టైంకి మీకు ఎంత ఇంపార్టెంట్ అయినా కొంచెం అలాంటివన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేసుకుంటే బావుంటుంది. ఇంకొకటేంటంటే మీకు మనీ ఇవ్వాల్సిన వ్యక్తులైతే మనీ ఇవ్వకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరెవరి దగ్గరైనా మనీ తీసుకోవాలి అని ట్రై చేసినా, మీరు ఒక డిజిట్ చెప్తే వాళ్ళేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత కూడా ఇవ్వకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో కొంచెం బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మనీ విషయంలో మాత్రం ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు. దీనికి మీరు చేయగలిగిందేం లేదు. బట్ మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ఆప్షను. అది పక్కన పెట్టేస్తే ఈ టైంలో కొన్ని విషయాల్లోని సేఫ్ గేమ్స్ ఒద్దండి. కొంతమందుంటారు. సేఫ్ జోన్‌లో ఉండడం కోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో, చాలా జాగ్రత్తగా చేయడం వేరు. మీకు ఎబిలిటీ ఉన్నా, మీరు కొన్ని చేంజ్ చేయగలరు అని తెలిసినా సరే, స్టిల్ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవడం వేరు. సో, మీరు జాగ్రత్త తీసుకోండి. తప్పు లేదు. కానీ అతి జాగ్రత్త ఒద్దు. ఎందుకంటే అతి జాగ్రత్త పడ్డారు అంటే మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టే. ఆర్ లిమిట్ చేసుకుంటున్నట్టే. సో, దానివల్ల మేబీ కొన్ని మీరు మిస్ అవ్వచ్చు. ఆర్ కొన్ని మీరనుకున్న దానికి డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, ఇది ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. ఎక్సెప్ట్ మనీ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీరు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, కెరియర్ యాస్పెక్టే కాదు, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఎవరు కూడా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు. హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా ఉండండి. ఫెయిర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకలా ప్రవర్తించడం, మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అలాంటివి చెయ్యొద్దు. అలాంటివి చేశారు అంటే వ్యక్తులు వెంటనే అది ఐడెంటిఫై చేసేస్తారండి. ఇది కూడా నేను చెప్తున్నాను. మేబీ మీరు మేనేజ్ చేయగలరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీరు డీల్ చేస్తున్న వ్యక్తులు మీకంటే స్మార్ట్. సో, మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ ట్రస్ట్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇది ఏ విషయంలో అయినా కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. మీ ఎమోషన్స్‌తోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా? లేకపోతే క్లారిటీతో న్యూట్రల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్‌లో మీకు కొన్ని గుడ్‌గా జరుగుతాయి, కొన్ని బ్యాడ్‌గా జరుగుతాయి. సో, గుడ్‌గా ఏది జరుగుతది, బ్యాడ్‌గా ఏది జరుగుతది అనేది నేను ఈ రీడింగ్‌లో మీకు చెప్పలేను. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఆలోచించే దాన్ని బట్టి, మీ పర్స్‌పెక్టివ్ బట్టి, మీరు ఎలా రియాక్ట్ అవుతారనే దాన్ని బట్టి కొన్ని గుడ్ వేలో టర్న్ అవుతాయి. కొన్ని బ్యాడ్ వేలో టర్న్ అవుతాయి. సో, ఏది ఎలా టర్న్ అవుతదో ఎవరు చెప్పలేరు కాబట్టి, కొంచెం మీరు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏది ఏమైనా సరే మీ థాట్స్‌ని అందుకే మీరు క్లియర్‌గా ఉంచుకోండి. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఇంకా ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే, మీరు ఎమోతిష్‌ని వేరు చేయొచ్చు. లేదు అంతా యాంప్లిఫై అవ్వాలి కాబట్టి క్లియర్ క్వార్ట్జ్‌ని కూడా వేరు చేయొచ్చు. అది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. సో, అది మనం పక్కన పెట్టేస్తే ఇంకొకటేంటంటే, ఏదో ఒక సిట్యుయేషన్‌లోని థింగ్స్ అనేవి హోప్‌ఫుల్‌గా టర్న్ అవుతాయండి. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఇప్పటి వరకు మీకు ఒక సిట్యుయేషన్‌లో హోప్ లేదు. ఇంక అయిపోయింది. ఇంతే లైఫ్ ఇంకేం లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, అలాంటి సిట్యుయేషన్‌లో హోప్ క్రియేట్ అవుతుంది. గుడ్ చేంజెస్ వస్తున్నాయి. సో, మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోనైతే హోప్స్ పెట్టుకునే టైం స్టార్ట్ అయింది. ఆఫ్‌కోర్స్ యూనివర్సే మీకు ఈ హోప్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. నేచురల్‌గా మీకు హోప్ క్రియేట్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఏది వర్కౌట్ అవ్వకుండా ఏ చేంజ్ ఒక సిట్యుయేషన్‌లో చూడనప్పుడు మీరు ఎలా హోప్ పెట్టుకుంటారు? కానీ ఇప్పుడు మీకు హోప్‌ని యూనివర్సే క్రియేట్ చేస్తుంది. అది బేసిక్‌గా ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. సో, అది కూడా మీకొక పాజిటివిటీని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. అండ్ మీలో కొంతమందికి నెక్స్ట్ మంత్ జాబ్ రావడం కానీ, మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ, లేకపోతే రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కానీ పాసిబిలిటీ ఉంది. బట్ నేను చెప్పాను కదా! మనసులో ఏముంటే అదే బయట పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేనేజ్ చేయడం లాంటివి వద్దు. అంటే ఒకటి చెప్తాను. కొంతమంది అనుకోవచ్చు. మేబీ థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేస్తే ఆ టైంకి ఎంతో కొంత సెట్ అవుతాయి కదా! అని. మీరు అలా చేయడం వల్ల ఏమవుతది అంటే తర్వాతైనా ప్రాబ్లమ్ అవుతుంది. అదే మీరు ఇప్పటి నుంచే హానెస్ట్‌గా ఉన్నారనుకోండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నారు.
సో, ఆబ్వియస్‌గా ఆ టైంకి కొంచెం డిఫికల్ట్‌గా అనిపించినా స్టిల్ థింగ్స్ మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కొన్ని విషయాల్లో సక్సెస్ అయితే కనిపిస్తుంది. సో, నేనొకటే చెప్తాను. ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసుకోండి. బట్ మీ బడ్జెట్ ఎక్సీడ్ అవుతుంది అంటే రిస్క్ మాత్రం తీసుకోవద్దు. ఇది బిజినెస్ విషయంలోనే కాదు. లైఫ్‌లో మీరు ఎక్కడ మనీతో డీల్ చేస్తున్న దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనీ పక్కన పెట్టేస్తే న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మీరు గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫైనల్‌గా మీ లైఫ్‌లో ఒకటి వర్కౌట్ అవుతుంది అని కూడా మీరు అనుకోవచ్చు. అండ్ ఇంకొకటండి, ఈ టైంలో మీలో మస్కులినిటీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను. ప్రతి మనిషిలో కూడా మస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ 2 ఉంటాయి. ఇన్, యాంగ్ అని. సో, ఈ టైంలోనేంటంటే యాంగ్ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అంటే మస్కులినిటీ అన్నమాట. సో, దీనివల్ల పర్టిక్యులర్‌గా రీడింగ్ చూస్తున్న అబ్బాయిలెవరైతే ఉన్నారో, మీరు మాత్రం యాక్టివ్‌గా ఉండాలండి. మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాల్సుంటుంది. ఎదుటి వ్యక్తుల నుంచి ఇనిషియేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏమైనా చెప్తారేమో, ఎదుటి వ్యక్తులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని. ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఇంకే యాస్పెక్ట్ అయినా. బట్ మీరేంటంటే అలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరే ఇనిషియేటివ్ తీసుకోవాల్సుంటుంది. ఈవెన్ అమ్మాయిలకి కూడా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే, మీరు ష్యూర్‌గా ఉన్నారు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే మీరు ఇనిషియేట్ చేయండి. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్‌గా లేరు అంటే అపోజిట్ పర్సన్ ఇనిషియేట్ చేసే వరకు వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీకు కొంచెం పర్వాలేదు. బట్ జెంట్స్‌కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు బిగిన్ చేసిన తర్వాత మిగతాది కంటిన్యూ అవుతుందనమాట. సో, ఇలాంటి పరిస్థితులున్నాయి కాబట్టి ఏ విషయంలోనైనా మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీకొకటి అర్థమైన తర్వాతే మీరు స్టెప్ ఇన్ అవ్వండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. చాలా ఎగ్జాస్టింగ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే, మీకు ఎందుకో అనుకూలంగా లేవు. ప్రతిదీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరేంటంటే లిటరల్‌గా ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది. లైఫ్‌లోని ఇంకా హ్యాపీగా ఉండరా? లైఫ్‌లో చేంజెస్ రావా? అని అనుకుంటున్నారు. కానీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయండి. కాకపోతే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ లైఫ్ కోసం మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు? ఫైట్ చేస్తారు. సో, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఇది మీ లైఫ్ కాబట్టి మీ కాల్. సో, మీరు ఏం చేస్తారు అనే దాని ప్రకారం రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇదంతా స్లోగా ఉంటుంది. కానీ మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరేంటంటే ఇది అయిపోయింది అనుకోవడం కంటే ఇది ఇప్పుడే బిగిన్ అయింది అనుకోవడం మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇది ఫేస్ చేసే వరకు, ఫైట్ చేసే వరకు యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరేంటంటే ఇది ఫేస్ చేస్తూనే ఉండాలి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అయితే అది మీకిప్పుడే తెలీదు. స్లోగా తెలుస్తుంది. అండ్ ఈ జర్నీలోని మీకు వ్యక్తులు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో, ఒకటే చెప్తాను. వ్యక్తులు సపోర్ట్ చేసినా, చేయకపోయినా ఇది మీ లైఫ్ కాబట్టి, అప్పుడే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి స్ట్రెస్ తీసుకొని, ఇంకా ఇదే లైఫ్ ఏమో అని అయితే ఫీల్ అవ్వద్దు. ఇంకా చాలా జరుగుతది. ఇది బిగినింగ్ అంతే. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీరు చేంజ్ అవ్వడం కానీ, మీరు ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, మీకు సక్సెస్‌ని, గ్రోత్‌ని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. ఇది మీ ప్రోగ్రెస్‌కే జరుగుతుంది. సో, మీరేంటంటే దీనికోసం ఎక్కువ ఆలోచించి భయపడడం, బాధపడడం చేయొద్దు. జస్ట్ ఆ ఫ్లోతో ముందుకు వెళ్ళండి. స్టాండ్ తీసుకోండి మెయిన్. అప్పుడే మీరేంటంటే అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, మీరు ఆ విధంగా ఉంటే బెటరు. ఇంకా మీరు క్రిస్టల్స్ వేరేవేవైనా యూజ్ చేయాలి అనుకుంటే టైగర్ ఐ యూజ్ చేయొచ్చండి. సో, అసలు చూద్దాం లార్డ్ హనుమాన్ నుంచి మీకు ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. మీరు అందరికంటే చాలా తెలివైన వాళ్ళండి. మీకున్న జ్ఞానం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరికీ లేదు. కానీ అది మీరు ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నారా లేదా అనేదే ఇక్కడ క్వెషను. బేసిక్‌గా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రాపర్‌గానే యూజ్ చేస్తున్నారు. మీ అంత లేకపోయినా వాళ్ళకున్నదైనా వాళ్ళు ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నారు. కానీ మీకు మాత్రం ఉన్నది మీరు ప్రాపర్‌గా యూజ్ చేయట్లేదంట. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు జ్ఞానం ఉంది. మీరు కొన్ని అర్థం చేసుకుంటున్నారు అంటే అది మంచికి యూజ్ చేయాలి. అది ఓన్లీ మీ వరకే మంచి అని కాదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మంచి చేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే,
మీకు చాలా నాలెడ్జ్ ఉందంట, చాలా విజ్డమ్ ఉందంట. కాకపోతే మీకు చాలా నాలెడ్జ్ ఉందంట. కానీ అది మీరు పాజిటివ్ వేలో యూజ్ చేయట్లేదు. పాజిటివ్ ఇంటెన్షన్స్ అనేవి మీరు సెట్ చేయట్లేదు. సో, దానివల్ల ఎదుటి వ్యక్తులు మీ వల్ల బెనిఫిట్ అవ్వట్లేదంట. సో, ఇది మీరు మార్చుకోవాలి. అంటే ఏం లేదండి. కొంతమందుంటారు. వాళ్ళకన్నీ అర్థం అవుతుంటాయి. సో, వాళ్ళ ముందే కొన్ని జరుగుతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళేంటంటే, మళ్ళీ అదే విధంగా ఆలోచిస్తుంటారు. అవే తప్పులు చేస్తూ ఉంటారు. ఆర్ కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయరు. ఇది మీరు మార్చుకోవాలి. ఇది మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే కొన్ని తీసుకోవాలండి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది మీకెంత మంచి చేస్తది, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎంత మంచి చేస్తది. అట్ ద సేమ్ టైమ్ మీ ఆలోచనలెలా ఉన్నాయి. సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసుకొని ముందుకు వెళ్తే బావుంటుంది. ఇదే మీకు లార్డ్ హనుమాన్ గైడెన్స్ కూడా. ఇంకొకటేంటంటే ప్రతి థర్స్‌డే టెంపుల్‌లో ప్రీస్ట్‌కి బనానాస్ అనేవి డొనేట్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే, కొంతమందికి ఫ్యామిలీ ప్రీస్ట్ అని ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఏదైనా డొనేషన్ చేస్తే బావుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.